హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో పనసావకాయ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు సీజన్ కాబట్టి దొరికితే తీసుకుని తప్పకుండా ట్రై చేయండి. రైతు బజార్లో దొరుకుతున్నాయి ఇప్పుడు. నేను కూడా కేపీహెచ్పి రైతు బజార్ నుంచే తెచ్చుకున్నాను. మీకు కూడా దొరికితే తెచ్చుకుని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. 1/2 కేజీ పనస ముక్కలు తీసుకున్నాను. కట్ చేయటం వాళ్ళు చాలా పెద్దగా కట్ చేశారు. నేను కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను ఈ సైజులో. అన్నీ ఈక్వల్ సైజులో మంచిగా కట్ చేసి ఉంటే బాగుండేది, కానీ పర్వాలేదు. ఆవకాయ టేస్ట్ అయితే చాలా బాగుంది. కట్ చేశాక ముక్కలకి పసుపు ఆయిల్ పట్టిస్తారు. వాళ్ళే పసుపు ఆయిల్ పట్టించేస్తారు. అలా పట్టించడం వల్ల ముక్కలకి జిగురేమీ ఉండదు. సో ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేస్తున్నాం. మీకు మంచిగానే అనిపిస్తే ఇలా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కొంచెం దుమ్ముగా అనిపించి ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకుని వాటర్ అన్నీ వంపేసి ఫ్యాన్ గాలికి క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. చూడండి, ముక్కలకి ఇలా తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఈ ముక్కల్ని కప్తో మెజర్ చేస్తున్నాను. ఇలా మెజర్ చేసినప్పుడు 3 కప్పులు ముక్కలు వచ్చాయి. ఇంకా ఒక గుప్పెడ వరకు వచ్చాయి. సో ఈ ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అది హీట్ అయ్యాక 1.5 స్పూన్ మెంతులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ రెండింటిని మంచిగా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కొంచెం వేగిపోయినాయి కదా. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే కడాయిలో కొద్దిగా వేరుశనగ నూనె తీసుకున్నాను. ఇది హీట్ అయ్యాక తడి లేకుండా ఆరబెట్టుకున్న పనస ముక్కల్ని కొన్నింటిని వేస్తున్నాను. అన్నీ ఒకేసారి పట్టట్లేదని 2 విడతల కింద వేయించుకున్నాను. పనస ముక్కలు కొంచెం వగరుగా ఉంటాయి, అందుకని ఆవకాయకి ఇలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుని ఇంకా వీటిని తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మిగిలినవి కూడా వేసుకుని వీటిని కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక బౌల్లో తీసేస్తున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్లోకి వేయించిన జీలకర్ర మెంతులు వేస్తున్నాను. దీంట్లోనే 4 టీ స్పూన్లు ఆవాలు కూడా వేసి మెత్తటి పౌడర్గా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా పట్టిన పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. నెక్స్ట్ 2 పెద్ద సైజు వెల్లుల్లిని రెబ్బలుగా చేసి తీసుకున్నాను. ఈ వెల్లుల్లిని పూర్తిగా పొట్టు తీయలేదు, 2 సైడ్స్ కట్ చేసి తీసుకున్నాను. వీటిని కూడా మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బరకగా పట్టుకోవాలి. దీన్ని కూడా గిన్నెలో వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 కప్పు కారం తీసుకున్నా. దీంట్లోనే 1/4 కప్పు సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ మొత్తం వేసేయడం లేదు, కొద్దిగా 2 స్పూన్ల వరకు పక్కన పెడుతున్నా. కావాలంటే వేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా కారానికి సగం కన్నా తక్కువ సాల్ట్ తీసుకోవాలి. మనకి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్లో అన్ని కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. దీంట్లోనే 1/2 కప్పు ఆయిల్ వేసి ఈ ఆయిల్లో పౌడర్లు అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్నాక పనస ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ ముక్కలకి ఈ ఉప్పు కారం పట్టేటట్లు బాగా కలుపుకొని 1 కప్పు వేరుశనగ నూనె వేసుకుని ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి. ఆవకాయకి వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ 3 మీడియం సైజు నిమ్మకాయల జ్యూస్ని తీసుకున్నాను. ఈ జ్యూస్ని 1 గంట సేపు ఎండలో పెట్టి తీసుకున్నా. ఎండలో పెట్టకపోయినా పర్వాలేదు, ఎండలో పెడితే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని అంతే. ఈ జ్యూస్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు టేస్ట్ చూడండి, ఉప్పు కారం పులుపు ఏది తగ్గితే అది యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఆయిల్ నాకు 2.5 కప్పుల వరకు పట్టింది. సాల్ట్ సరిపోయింది. 2 స్పూన్లు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు. సో ఇంతేనండి, పనసావకాయ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసి మూత క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 to 4 months వరకు నిల్వ ఉంటుంది. సో ఇంతేనండి, ఆవకాయ రెడీ అయిపోయింది. ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.